దైవంగా భావించే గురువుగారు తనని సంగీతానికి పనికిరావు అన్నందుకు శాశ్వతంగా సంగీతాన్ని వదిలేసి తల్లి కోసం బిజినెస్ వైపు అడుగులు వేశారు. ఎలాగైనా ఆయనకి మళ్ళీ సంగీతం దగ్గరయ్యేలా చూడు తండ్రి. చౌరాస్య గారు, మీకు మనస్సాక్షి అనేది ఒకటి ఉందా? ఎంత పెద్ద సంగీత విద్వాంసులైతే మాత్రం సాటి కళాకారుని గౌరవించడం తెలియకపోతే ఎలా? సంగీత సరస్వతి మీద గౌరవమే లేకుండా ఒక కళాకారుడి గొంతుని నొక్కేశారు. సంగీత ప్రపంచానికి తన ప్రతిభను చూపించాలనుకున్న ఒక గాయకుడి గుండెకి గాయం చేశారు, తీరని ద్రోహం చేశారు. మీ పాపాలని బయటపెట్టి మీ నిజ స్వరూపాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్దాం అనుకున్నాను. కానీ మీ వికృత రూపం ప్రపంచానికి చూపిస్తే మీ పరువు పోతుందని వదిలేశాను. అసలు ఆ రోజు కిరణ్ని అంతలా ఎందుకు అవమానించారు? అతను ఒక మంచి గాయకుడు కాదా? అలా ఒక కళాకారుణ్ణి అందరిలో అవమానించడం మీ అహంకారం కాదా? మీరతన్ని ఆ రోజు కావాలని అవమానించారని కాస్త సంగీత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. నేను ఆ రోజే మీ చేష్టల మీద ఒక ఆర్టికల్ రాశాను, కానీ దాన్ని మా ఎడిటర్ ప్రింట్ కానివ్వలేదు. ఇంకెప్పుడు ఇంకో కళాకారుడి జీవితంతో ఆడుకోకండి, అది సంగీత సరస్వతికే అవమానం. గురువుగారు, నేను మిమ్మల్ని గురువుగా భావించే కిరణ్ గారి భార్యని. మిమ్మల్ని నేను దేవుడి సమక్షంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తారా? అడుగమ్మా. నా భర్త గాయకుడు కాదా? ఆయనకి సంగీతం రాదా? అసలు ఆయన స్వరాలు పలకడానికి కూడా పనికిరారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఆ రోజు మీరు ఆయన్ని ఎంత అవమానించారో మీకు గుర్తుందా? మిమ్మల్నే గురువుగా ఆరాధించి ఆయనపై ఎన్ని విమర్శలు గుప్పించారో మీకు గుర్తుందా? ఆయన గురించి, ఆయన సంగీతం గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారు. మీలాంటి వాళ్ళు విమర్శించినా అది ఉన్నతంగా ఉండాలి. కళాకారులు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే విధంగా సూచనలు చేయాలి. అంతేకాని ఒక కళాకారుడి మనసు విరిగేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం మీ పాండిత్యానికి అవమానం. మీ వల్ల నా భర్త తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలిపెట్టారు. ప్రాణంగా తలుచుకునే సంగీత ప్రపంచానికి దూరమయ్యారు. తనకి అర్హతే లేదని ఓటమిని అంగీకరించి బిజినెస్ పై దృష్టి మొదలు పెట్టారు. తన గుండె చప్పుడుగా భావించే తన సంగీతానికి దూరమయ్యే దుస్థితిలో ఉన్నారు. తన పాటకి దూరమై బిజినెస్ లో ఎంత ఎత్తుకెదిగినా తన బ్రతుకు నడుస్తుందే తప్ప అందులో జీవం ఉండదు. గురుగారు, మీ ఖ్యాతి, మీ కీర్తి ఇతరులకు మార్గనిర్దేశకం చేసేలా ఉండాలి, కానీ వాళ్ళ జీవితాలను కూల్చే విధంగా ఉండకూడదు. మీ మాటలు ఇంకొకరి జీవితాల్లో జ్యోతులు వెలిగించాలే కానీ వాళ్ళ బ్రతుకుల్లో జీవం నశించేలా ఉండకూడదు. నిజం చెప్పండి గురువుగారు, కిరణ్ గారికి కనీసం సంగీతంలో ఓనమాలు కూడా తెలీదా? చూడమ్మా, అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా?
ఇక నేను చెప్పాల్సింది ఏమీ లేదు. నువ్వే ప్రశ్న అడగాలన్నా ఇక ఆ పరమేశ్వరుడినే అడగాలి. అమ్మా ఉషా, ఒక్క విషయం నిజమమ్మా. సాధన చేస్తే కిరణ్ గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు. అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా? ఏవండి, ఎక్కడేం చేస్తున్నారు? ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని వచ్చాను, ఈ లోపు నువ్వు వచ్చావు. ఏంటి, మీకు అలవాటు ఉందా? జోక్ చేస్తున్నాను. ఏవండి, మీ మ్యూజిక్ రూమ్ కీస్. ఇప్పుడు ఎందుకు ఇవి? మళ్ళీ మీరు మ్యూజిక్ రూమ్ ఓపెన్ చేసే టైం వచ్చింది. ఆ రూమ్ శాశ్వతంగా మూసేశాను. ఇక మళ్ళీ ఓపెన్ చేసే అవసరం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ ఆర్టికల్ చూస్తే మీరే ఆ రూమ్ ఓపెన్ చేస్తారు. ఇది ఓల్డ్ ఆర్టికల్ పేపర్. ఇప్పుడు ఎందుకు ఇది? ఆ రోజు చౌరేశ్య గారు మిమ్మల్ని చాలా అవమానించారు. మీరు పాటకి పనికిరారని అవమానించారు. అది చూసిన ఒక రిపోర్టర్ మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ రాసిన ఆర్టికల్ అది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నాకు పాట మీద ధ్యాస లేదు, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ లేదు. అయినా మళ్ళీ పాతవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నావు? వదిలే ఉషా. మీరు ఇలా అనడానికి జరిగిన చాలా సంఘటనలు కారణం కావచ్చు. కానీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రేమతో నేర్చుకున్న మీకు ఇంట్రెస్ట్ పోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఉషా, నాకిప్పుడు వ్యాపారం తప్ప వేరే పని లేదు. నా ఫోకస్ అంతా బిజినెస్ పైనే పెట్టాను. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది నాకు సంతోషంగా కూడా ఉంది. మధ్యలో మళ్ళీ ఇలాంటివన్నీ చూపించి నన్ను విసిగించుకో. మిమ్మల్ని బిజినెస్ వదిలేసి మ్యూజిక్కి వెళ్ళమని చెప్పడం లేదు. మీరెంతో ప్యాషన్తో నేర్చుకున్న సంగీతం మీ మనసు అంచుల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని దూరం చేసుకోకండి. వారం రోజుల్లో 6 రోజులు మీరు మీ బిజినెస్లోనే ఉండొచ్చు. వారంలో ఒకే ఒక్క రోజు ఆదివారం మాత్రం మీ సంగీత సాధన కోసం కేటాయిస్తే సరిపోతుంది. నేను వదిలేశానని చెప్తుంటే వినకుండా మళ్ళీ కొత్తగా ఇవన్నీ చెప్తావేంటి? నన్ను విసిగించుకో. చూడండి, ఒక పక్షి గాలిలోకి ఎగిరేటప్పుడు తన రెక్క బలంగా ఉండటం చాలా అవసరం. మీరలా బలంగా సంగీత ఆకాశంలో ఎగిరేటప్పుడే విమర్శలనే బాణం తగిలి మీ వేగం ఆగిపోయింది. మళ్ళీ మీరు సాధన చేస్తే ఆ విమర్శల వల్ల కలిగిన గాయానికి మందు రాసినట్టవుతుంది. మళ్ళీ మీరు ఎప్పటిలాగే మీ ఆశయం కోసం మీరు ప్రయత్నించొచ్చు. గుడిలో గురువుగారు కనిపించారు. ఆయన్ని నేను ప్రశ్నిస్తే మీరు మళ్ళీ సాధన చేస్తే మంచి గాయకులు అవుతారని ఆయనే చెప్పారు. నిజంగా ఆయనే ఆ మాట చెప్పారా? లేదా ఆయన చెప్పారన్నట్టు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా? అదేంటండి అంత మాట అన్నారు?
నన్నే అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు ఉషా. హారిక వదిన విషయంలో నువ్వు అబద్ధం చెప్పినా అది మంచి కోసమే కాబట్టి నేను వెనకేసుకొచ్చాను. ఇప్పుడు నా కోసం, నేను మళ్ళీ పాడడం కోసం నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పినా నేనేం ఆశ్చర్యపోను. అయినా ఈ మ్యూజిక్ పై నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అమ్మ కోరినట్టు బిజినెస్లో రాణిస్తూ మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంది. అమ్మ ఎప్పుడు నా మంచి కోరుకుంటుంది. నేను ఎందులో సక్సెస్ అవ్వగలను అమ్మకే బాగా తెలుసు. అమ్మ మాటని కాదని నేను ఇప్పుడు ఏమీ చేయదలుచుకోలేదు. కానీ అసలు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఉషా, నిన్న నీ కోసం అమ్మ మాటకి ఎదురు తిరిగానని చెప్పి ప్రతిసారి అలాగే చేస్తానని అనుకోవద్దు. అమ్మ ఏది చేసినా అది కరెక్టే. కరెక్ట్ అయితేనే అమ్మ చేస్తుంది. చివరిగా ఒక విషయం, ఒకప్పుడు పాటపై నాకు ఉన్న ఇష్టం ఇప్పుడు లేదు, ఇకపై రాదు. కాబట్టి ఇకపై మ్యూజిక్ గురించి ఎలాంటి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. అమ్మ ఏది చెప్తే అదే ఫైనల్. ఇక ఈ మ్యూజిక్ రూమ్ తెరవాలన్న ఆలోచన మార్కో. ఏంటి షాక్ అయ్యావా? కిరణ్తో ఏదో ఆఫీస్ విషయాలు మాట్లాడదామని వస్తుంటే మీ మాటలు వినిపించాయి. ఏంటి, చౌరాసియా గారు కనిపించి కిరణ్తో సంగీతం ప్రాక్టీస్ చేయించమని చెప్పారా? అది కిరణ్తో చెప్పడానికొచ్చావా? చూసావుగా కిరణ్ రియాక్షన్. ఇకపై ఇంకెప్పుడు కిరణ్కి మ్యూజిక్ని అంటగట్టాలని ప్రయత్నించకు. ఆయన తనకు సంగీతం సరిపోదనే అపోహలో ఉన్నారు అత్తయ్య గారు. మళ్ళీ సాధన చేస్తే ఆయన సంగీతంలో రాణించగలరు. ఈ కాపుతావా? వాడు బిజినెస్ కి కొత్తైనా ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో కళ్ళారా చూస్తున్నాను. కిరణ్ నంబర్ 1 బిజినెస్ మ్యాన్ కావాలన్నదే నా కల. అది తప్పకుండా నిజమవుతుంది. నీకెప్పుడో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, కిరణ్ వెళ్లే దారి సరైంది. మధ్యలోను చేరి పాటని, మ్యూజిక్ అని దారి మార్చాలనుకుంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఇది గుర్తుపెట్టుకో. జాగ్రత్త. తనకు ఆనందం ఎందులో ఉందో మర్చిపోయిన కొడుకు, తన సంతోషమే కొడుకు సంతోషం అనుకునే తల్లి. ఇందులో ఎవరి వాదన నిజమో అర్థం కావడం లేదు. అయితే నిషాని ఫారెన్ పంపించేశారన్నమాట. సరదాగా కొన్నాళ్లు తిరిగొస్తాను అంటే పంపించాం. కానీ కిరణ్ ధ్యాసలో పడి ఎక్కడ లైఫ్ పాడు చేసుకుంటుందో అని చిన్న అనుమానం. నిషా నా పోలిక, నా బుద్ధులన్నీ కలగలిపి పుట్టింది. దేని గురించి అంతగా పాకులాడదు. అది సరేగాని, ఇంతకీ ఏంటి సంగతి? ఆ ఉషాని ఇంట్లోంచి గెంటేసే వరకు వచ్చింది అన్నావు, ఏమైందేంటి మరి? హారిక ఉషా అక్క తొక్క అని మూతి మూతి రుద్దేసుకునేవారు. అంతలోనే ఏమైందో ఏమో, చిన్న నిప్పురవ్వల మొదలైన గొడవ చూస్తూ ఉండగానే పెద్ద కార్చిచ్చులా మారిపోయింది. అది ఉషని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలనే నిర్ణయం తీసుకునేదాకా వచ్చింది. మరి ఆ ఉష ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా లేదా? దాని అదృష్టం బాగుంది, అందుకే అడుగు బయట పెట్టే అవసరం రాలేదు. అదేంటి? వేటగాడు పిట్టకి గురి పెట్టినా చీమకాటుకి వేటగాడి గురి తప్పినట్టు మా అత్తగారి గురి కిరణ్ వల్ల తప్పింది.
ఆ ఉష ఇంట్లో నుంచి వెళ్ళడం ఆగింది. ఆ, అయితే కిరణ్ వాళ్ళ అమ్మ నిర్ణయాలనే ధిక్కరించేంత వరకు ఎదిగిపోయాడంటావా? ఈ మధ్య మా అత్తగారు కిరణ్ని ఆఫీస్లో అందల వెక్కిస్తోంది కదా. అందల వెక్కాక ఆ కళ్ళు ఉన్న చోటే ఉంటాయా ఏంటి? నెత్తికెక్కి కూర్చోవు? ఆ, అవునులే. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వెక్కిరించినట్టు ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఇప్పుడు కిరణ్ హవా నడుస్తుంటే నీ భర్తకి విలువ లేకుండా పోతోంది. ఈ విషయంలో మాత్రం నిన్ను చూస్తుంటే జాలేస్తోంది మేఘనా. హ్మ్. నా భర్త విలువ రోజు రోజుకు తగ్గుతూ ఉంటే ఇక మా ఇంట్లో నా విలువ ఎక్కడ పెరుగుతుంది? ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది మేఘనా. మీ ఆయన్ని పక్కన పెట్టి ఏ విషయమైనా కిరణ్తోనే మాట్లాడాలి అన్నట్టు కంపెనీలోని ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పటికే బయటకెళ్ళిపోయింది. అలా చెప్పింది కూడా మీ అత్తగారే అని తెలిసింది. కాబట్టి వెళ్ళి మీ అత్త అనే అనకొండని మీ విషయం గురించి కడిగేసేయ్. అమ్మా, మొన్ననే నేనేదో తప్పు చేసినట్టు చూసింది అత్తయ్య. ఇప్పుడు ఆవిడని టచ్ చేశానంటే నాకే నష్టం. ఇది సరైన టైం కాదు. ఏంటి మేఘనా, ఏం ఆలోచిస్తున్నావు? దారం ఆధారంగా ఉన్నంతసేపే గాలిపటం గాల్లో రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ దారం తెగిపోగానే గాలిపటం నేల మీద పడిపోతుంది. ఆ దారం ఆధారం రెండూ తెగే సమయం ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు తప్పక మా అత్తగారికి తగిన బుద్ధి చెప్తాను. ఇప్పుడు మాత్రం దీన్ని వేరే విధంగా హ్యాండిల్ చేయాలి. అదంతా నీ ఇష్టం. నీకు ఎప్పుడు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో మేఘనా, ఒకప్పుడు నేను కిరణ్మయి స్నేహితురాల్ని, కానీ ఇప్పుడు శత్రువుని. కానీ నీకు మాత్రం ఇప్పుడు శ్రేయోభిలాషిని. నీకు ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా నీకు నేను తోడుగా ఉంటాను. నీకు నా సహాయం కావాల్సి వచ్చినప్పుడు నేనున్నానన్న సంగతి మాత్రం మర్చిపోకో. నీ అండాదండ నాకు కూడా అవసరమే. ఆ ఇంట్లో ఒక మహారాణిలా నేను చక్రం తిప్పాలంటే మీ సహాయ సహకారాలు నాకు కూడా అవసరమే. ఇదేంటి, మురళీ మనోహర్ చౌరాసియా గారికి 25 lakhs చెక్ ఇచ్చినట్టుంది. అమ్మ గురువు గారికి ఇంత డబ్బు ఇచ్చిందా? ఎందుకు ఇచ్చింది? శివానంద్ సార్. ఒకసారి నా క్యాబిన్లోకి రా. ఓకే సార్. సార్, లాస్ట్ మంత్ అకౌంట్స్లో 25 lakhs చౌరాసియా గారికి ఇచ్చినట్టుంది. ఎందుకు ఇచ్చారో నీకేమన్నా తెలుసా? నాకు దాని గురించి ఏమీ తెలియదు సార్. కానీ మేడం గారు చెక్ని ఆయనకి ఇవ్వడం నేను చూశాను. కానీ పర్పస్ ఏంటో మాత్రం నాకు తెలీదు. ఏ డేట్లో చెక్ ఇచ్చారో గుర్తుందా? Jan 4th చెక్ ఇచ్చారు సార్. నా ప్రోగ్రామ్ అయింది January 1st. చెక్ ఇచ్చింది 4th. అమ్మ ఎందుకు చౌరాసియా గారికి చెక్ ఇచ్చింది? అమ్మా చెప్పు కిరణ్. చౌరాసియా గారి విషయం ఇప్పుడు అమ్మని అడిగితే అమ్మేమనుకుంటుందో? ఎలా అడగాలి? ఏమైంది నాన్న?
సైలెంట్ అయిపోయావు? ఏం లేదమ్మా, ఏదో మాట్లాడదామని కాల్ చేశాను, మర్చిపోయాను. మళ్ళీ కాల్ చేస్తానమ్మా. సరే. నువ్వు వెళ్ళి నీ వర్క్ చూసుకో. ఓకే సార్. సరిగ్గా ప్రోగ్రాం జరిగిన 3 రోజుల తర్వాతే చెక్ ఇచ్చినట్టుంది. అసలు అంత గొడవ జరిగాక అమ్మాయిని కలిసి అంత డబ్బు ఎందుకు ఇచ్చినట్టు? గుడిలో గురువు గారు కనిపించారు. ఆయన్ని నేను ప్రశ్నిస్తే మీరు మళ్ళీ సాధన చేస్తే మంచి గాయకులు అవుతారని ఆయనే చెప్పారు. ఉషాకి గుళ్ళో గురువు గారు కనిపించడం నిజమేనా? ఆ రోజు ప్రోగ్రాంలో నన్ను ఆయన విమర్శించిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. ఆ ప్రోగ్రాం జరిగిన తర్వాతే నేను పాట మీద ఆసక్తి కోల్పోయాను. అమ్మ మాటని గౌరవించి బిజినెస్లోకి వస్తానని అమ్మతో చెప్పాను. ఆ తర్వాత డేట్స్లోనే చెక్ ఇచ్చినట్టు ఇక్కడ ఉంది. ఇంతకీ అమ్మ అంత డబ్బు ఆయనకి ఎందుకు ఇచ్చింది? ఇదంతా ఏంటో తెలుసుకోవాలి. ఎన్నో ఏళ్లు కృషి చేసి పట్టుదలతో నేర్చుకుంటేనే ఆ కళ మనకొస్తుంది. అలాంటి సంగీతాన్ని నీ పిచ్చి ప్రయోగాలతో అవహేళన చేశావు. అసలు నీకు సంగీతమే రాదు. నువ్వు సంగీతానికి సరికావు, 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 సరికావు. అయినా ఈ మ్యూజిక్ పై నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. అమ్మ కోరినట్టు బిజినెస్లో రాణిస్తూ మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఉంది. చివరిగా ఒక విషయం, ఒకప్పుడు పాటపై నాకు ఉన్న ఇష్టం ఇప్పుడు లేదు, ఇకపై రాదు. మా అమ్మగారు మీకు 25 లక్షల చెక్ ఇచ్చారు. అదెందుకో తెలుసుకోవాలని వచ్చాను. తన కొడుకు కోరిక నెరవేరటం లేదు అని తెలిసిన మీ తల్లిగారి హృదయం తల్లడిల్లిపోయింది. నీకు దక్కని భాగ్యం అర్హులైన వారికి అందాలని మీ కంపెనీ ఖర్చులతో సంగీతం నేర్పించమని డొనేషన్ ఇచ్చారు. చాలా థ్యాంక్స్ చౌరాసియా గారు. కిరణ్ ఇక్కడికి రాబోతున్నట్టు ముందుగానే నాకు చెప్పి చాలా పెద్ద సహాయం చేశారు. గురుగారు,